హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం బడ్జెట్లో ఉన్న 7 సీటర్ కార్ గురించి అయితే మాట్లాడుకుందాం. యాక్చువల్గా నేను రీసెంట్గా 6 నుంచి 8 lakhs మధ్యలో 5 సీటర్ కార్ గురించి పెడితే చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. దానికి అరౌండ్గా 20,000 వ్యూస్ అయితే వచ్చినాయి. సో మీరు ఆ వీడియోకి సపోర్ట్ చేసినందుకు అందరికీ థ్యాంక్ యూ అయితే చెప్పుకుంటున్నా. అండ్ ఆల్సో ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మచ్చా. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేసుకోండి. సో ఈ వీడియోలో ఏంటంటే బడ్జెట్లో ఉన్న 7 సీటర్స్ కార్ గురించి అయితే మాట్లాడుకుందాం. బడ్జెట్ ఇన్ ద సెన్స్ మన ఇండియాలో 7 సీటర్ కార్స్ అంటే మినిమం అంటే మంచి 7 సీటర్ కార్ కావాలంటే ఆన్ రోడ్ ప్రైస్ అయితే మినిమం 15 lakhs అయితే పెట్టాలి. ఎక్స్షోరూమ్ ప్రైస్ చూసుకుంటే మినిమం ఒక 12 lakhs లేకపోతే 11 lakhs అయితే పెడితేనే మనకు మంచి 7 సీటర్ కార్ అయితే వస్తుంది. సో మరి ఆన్ రోడ్ ప్రైస్ 13 lakhs 15 lakhs పెట్టాలంటే మన ఇండియాలో లైక్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అనేది కొంచెం కష్టమే. కాకపోతే 8 lakhs 10 lakhs ఇన్వెస్ట్ చేసినప్పుడు 13 lakhs 14 lakhs ఇన్వెస్ట్ చేసి లైక్ మంచి 7 సీటర్ కార్ తీసుకోవడం బెస్ట్ కదా. సో ఇప్పుడు మనకు బడ్జెట్ అంటే 15 lakhs లోపలైతే నేను చెప్తున్నా. ఎందుకంటే మనకు 10 lakhs లోపల చూసుకుంటే 7 సీటర్ కార్స్ ఎక్కువ అయితే లేవు. 12 lakhs లోపల చూసుకుని కూడా చాలా తక్కువ అయితే ఉన్నాయి, లేకపోతే ఒకటో రెండో కార్స్ అయితే ఉన్నాయి. సో నేను 15 lakhs లోపల అయితే కార్స్ అయితే తీసుకొచ్చుతా. ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూడండి. నేనైనా సరే ఎవరైనా సరే కార్ రివ్యూవర్స్ చెప్పేటప్పుడు ఏంటంటే మీరు షోరూమ్ వరకు వెళ్ళి మేము చెప్పిన కార్స్ అనేది టెస్ట్ డ్రైవ్ చేసి మీరు మీ సెల్ఫ్ సాటిస్ఫై అయితే నా కార్ అయితే తీసుకోండి. ఏదో మేము చెప్పినాం కదా అని ఇంకోటి చెప్పారు కదా అని పోయి కార్ అయితే తీసుకోకండి. అలా తీసుకుంటే పప్పులు కాల్ చేసినట్టు ఉంటుంది. ఎందుకంటే నాట్ అందరు కాదు, కొంతమంది పేడ్ ప్రమోషన్ చేస్తారు, కొంతమంది ఏమో జెన్యూన్గా చేస్తారు. అందుకోసం నేను చెప్తున్నా అంటే మీ దగ్గర ఉన్న షోరూమ్ని విజిట్ చేయండి, చేసి ఆ కార్ ఉందనుకోండి టెస్ట్ డ్రైవ్ చేయండి. లేకపోతే వేరే దగ్గర షోరూమ్కి వెళ్ళండి, కారుని టెస్ట్ డ్రైవ్ చేయండి. ఒకవేళ మీ సెల్ఫ్ సాటిస్ఫై అయితేనే ఆ కార్ అయితే తీసుకోండి. ఏదో మేము చెప్పినాం కదా అని ఇంకో చెప్పినాం కదా అని కార్ అయితే తీసుకోకండి, ఓకేనా. సో మరి మెయిన్గా 7 సీటర్ కార్స్ అందులో 15 lakhs లోపల ఉన్న కార్స్ చూసుకుంటే అయితే ఇది ఎక్స్షోరూమ్ ప్రైస్ అనుకోవచ్చు. కొన్ని కార్లు ఎక్స్షోరూమ్ ప్రైస్ ఉన్నాయి, ఇంకొన్ని కార్లు ఏమో ఆన్ రోడ్ ప్రైస్ ఉన్నాయి ఈ 15 lakhs లోపలనే. సో ఈ వీడియో అయితే ఎన్ని రోజులు చూడండి. సో మెయిన్గా తక్కువ రేట్లో కావాలి అంటే లైక్ నాకు 8 lakhs కార్ వచ్చేయాలి అనుకుంటే అది కూడా కమర్షియల్ పర్పస్ అయితే మారుతి ఈకో అయితే తీసుకోండి. మారుతి ఈకో మనకు కమర్షియల్ పర్పస్ అయితే వస్తుంది అండ్ ఆల్సో ఫ్యామిలీ పర్పస్ కూడా వస్తుంది. సో ఇది మనకు 8 lakhs లోపల అయితే వస్తుంది అనమాట. ఆన్ రోడ్ ప్రైస్ 8 lakhs లోపల లేకపోతే 9 lakhs లోపల ఈ కార్ అయితే వస్తుంది. సో ఒకవేళ మీరు మారుతి లవర్స్ అయితే ఈ మారుతి ఈకోని అయితే తీసుకోండి. అంటే నా దగ్గర బడ్జెట్ ఎక్కువ లేదు, 10 lakhs లోపల నా దగ్గర బడ్జెట్ ఉంది అనుకుంటే మారుతి ఈకో అయితే తీసుకోండి. ఇంకొంతమందికి ఏంటంటే మారుతి ఈకో మరీ డబ్బా కనిపిస్తుంది, లైక్ రోడ్ మీద అవుతుంటే కింద పడితే ఏమో భయం అయితే ఉంటుంది, ఎక్కువ స్పీడ్ వెళ్ళలేము అనే డౌట్ ఉన్న వాళ్ళకు రెనాల్ట్ కంపెనీలో ట్రైబర్ అయితే ఉంది. లైక్ రెనాల్ట్ కంపెనీ ట్రైబర్ కూడా చాలా మంచి కారు, దానిలో సేఫ్టీ ఫీచర్స్ కూడా చాలా మంచిగా ఉన్నాయి. సేఫ్టీ రేటింగ్ కూడా దానికి చాలా మంచిగా ఉంది కంపేర్ టు ఈకో కార్. అండ్ ఆల్సో దానిలో కంఫర్ట్ కూడా బాగుంటుంది. లైక్ సైడ్ పిల్లర్స్ ఉంటాయి కదా, పిల్లర్స్ కూడా దానికి ఏసీ అయితే ఉంటుంది అనమాట. లైక్ పైన కాకుండా సైడ్ పిల్లర్స్కి ఏసీ అయితే ఉంటుంది. సో అది కూడా ఒక మంచి ఫీచర్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఆల్సో దానిలో 10-inch డిస్ప్లే అయితే ఉంటుంది, టచ్ స్క్రీన్ అయితే ఉంటుంది. అండ్ ఆల్సో దాని ఒక డ్రైవింగ్ పవర్ కూడా చాలా మంచిగా ఉంటుంది దాంట్లో. ఒకవేళ మీరు ఈకో వద్దనుకుంటే బడ్జెట్లో కావాలనుకుంటే 7 సీటర్ ట్రైబర్ అయితే తీసుకోండి. ఈ రెండు కార్లు మనకు అరౌండ్ 10 lakhs లోపల ఆన్ రోడ్ ప్రైస్ అయితే వస్తుంది. లైక్ ఇంకా నేను ఎక్కువ బడ్జెట్ పెట్టగలుగుతా, 10 కాకపోయినా 12 అయినా పెట్టగలుగుతాను వాళ్ళకు ఇంకో కార్ అయితే సజెస్ట్ చేస్తా. అదే సిట్రాన్ వాళ్ళది C3 ఎయిర్ క్రాస్. ఇది కూడా మనకు అరౌండ్ 10 lakhs 11 lakhs లోపు అయితే వస్తుంది కారు. అయితే ఇవి మనది ఇండియన్ కంపెనీ కాదు, అంటే లైక్ మొన్న రీసెంట్గా లాంచ్ అయింది. మొన్న అంటే ఒక 1-2 years అయింది రీసెంట్గా లాంచ్ అయింది. ఈ కంపెనీ ఉందని కూడా చాలా మంది తెలియదు. ఒకవేళ మీరు ఈ కార్ తీసుకోవాలనుకుంటే అంటే ఈ కార్ ఎలా ఉంటుందో ఫీల్ అవ్వాలనుకుంటే లైక్ సిట్రాన్ కంపెనీకి అయితే వెళ్ళండి షోరూమ్కి. అక్కడ వెళ్ళి మీరు సిట్రాన్ C3 ఎయిర్ క్రాస్ని అయితే మీరు టెస్ట్ డ్రైవ్ అయితే వేయండి. ఒకవేళ మీకు నచ్చిందంటే కార్ అయితే తీసుకోండి. కార్ కూడా చాలా మంచిగా అయితే ఉంటుంది. దీని ఒక సేఫ్టీ రేటింగ్ కొంచెం చూసుకోండి. ఇది నా సజెషన్ అయితే. ఇంకోటి మారుతి లవర్స్ కోసం అయితే మెయిన్ కార్ మారుతి ఎర్టిగా, మారుతి XL6 అయితే మనకు బడ్జెట్ అయితే ఎక్కువ అవుతుంది. కాకపోతే మెయిన్ థింగ్ ఏంటంటే XL6 అయితే మనకు 6 సీటర్తో అయినా వస్తుంది. కాల్స్ మనం మధ్యలో ఇంకో సీట్ యాడ్ చేసుకోవచ్చు, 7 సీటర్ అయితే తయారు చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే అది మనకు ఓన్లీ లైక్ ఏంటంటే హై ఎండ్ లా అంటే లైక్ క్యాబినెట్స్ వస్తాయి వెనకాల, కాబట్టి చాలా కంఫర్ట్ అయితే ఉంటుంది ఏది XL6. సో మరి 7 సీటర్ గురించి వస్తే మారుతి ఎర్టిగా అయితే చాలా ఫేమస్ కార్. మన ఇండియా రోడ్స్లో 7 సీటర్ కార్ అంటే మెయిన్గా అందరి నోట్లో వచ్చేది మారుతి ఎర్టిగా. మన కమర్షియల్ పర్పస్ కానీ ఫ్యామిలీ పర్పస్ కానీ దేనికైనా సరే మారుతి ఎర్టిగా అయితే పిచ్చకైతే వాడుకోవచ్చు. ఇది ఇంకో కార్ మారుతి నుంచి వచ్చిన ఎర్టిగా. అండ్ ఆల్సో టయోటా కంపెనీ నుంచి రుమియాన్. మారుతి ఎర్టిగా ఏ విధంగా ఉంటుందో డిట్టు మక్కి సేమ్ అలాగే ఉంటుంది టయోటా వాళ్ళది రుమియాన్. లైక్ లోగో ఒకటి చేంజ్ చేసారు, ఇటు సుజుకి లోగో తీసేసి అటు టయోటా లోగో అయితే పెట్టారు. ఇంకో మిగతా మొత్తం సేమ్ టు సేమ్ ఉంటుంది. లైక్ కాకపోతే సుజుకి ఎర్టిగాతో కంపేర్ చేస్తే టయోటా వాళ్ళది రుమియాన్ అయితే కొంచెం స్ట్రాంగ్ అయితే ఉంటుంది. అండ్ ఆల్సో దాని బిల్ట్ క్వాలిటీ అదంతా లైక్ తెలుసు కదా టయోటా వాళ్ళది ఎలా ఉంటుందో. మారుతితో కంపేర్ చేసుకుంటే చాలా మంచిగా అయితే ఉంటుంది. అది మనకు టయోటా వాళ్ళది రుమియాన్. అండ్ నెక్స్ట్ మహీంద్రా కంపెనీకి వస్తే మహీంద్రా కంపెనీలో 2 కార్లు అయితే ఉన్నాయి, స్కార్పియో ఎన్. అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే మహీంద్రా వాళ్ళది బొలెరో నియో.
రీసెంట్గా మనకు మహీంద్రా బొలెరో నియోది లైక్ క్రాష్ టెస్ట్ రిజల్ట్ అయితే వచ్చింది. మనకు దాంట్లో 1 స్టార్ రేటింగ్ అయితే ఉంది. కాకపోతే ఒకవేళ మీరు తీసుకోవాలి నాకు అదే కావాలనుకుంటే బొలెరో నియో అయితే తీసుకోవచ్చు. లేకపోతే నా దగ్గర 15 lakhs ఉన్నాయి బడ్జెట్ అనుకుంటే మీరు స్కార్పియో ఎన్ అయితే తీసుకోండి. అది మనకు మైలేజ్ అయితే సరిగ్గా అయితే ఇవ్వదు, లైక్ అరౌండ్ 10 and 11 అయితే ఇస్తుంటుంది మహీంద్రా వాళ్ళ స్కార్పియో ఎన్. ఒకవేళ మీకు మంచి మైలేజ్ కావాలనుకుంటే కొంచెం మహీంద్రా కంపెనీ బొలెరో నియో అయితే తీసుకోవచ్చు. కాకపోతే సేఫ్టీ రేటింగ్ అయితే చూడండి, మనకు రీసెంట్గానే వచ్చింది కాబట్టి 1 స్టార్ రేటింగ్ అడల్ట్కి అయితే ఉంది, 1 స్టార్ రేటింగ్ చైల్డ్కి అయితే ఉంది. ఇంకోటి మర్చిపోయినా, కియా వాళ్ళది కారెన్స్ అనమాట. కియా వాళ్ళది కారెన్స్ కూడా మనకు 15 lakhs లోపు అయితే వస్తుంది. ఇది కూడా మనకు మంచి కార్ అని చెప్పుకోవచ్చు 7 seater కార్లో. కాకపోతే చాలా మంది రివ్యూస్ అయితే చూసిన నేను కియా కారెన్స్ వాళ్ళ అంటే ఓనర్షిప్ రివ్యూస్ అయితే చూసిన. చాలా మంది బాగాలేదని అంటున్నారు, అంటే వాళ్ళకు సాటిస్ఫై కాలేదని అంటున్నారు. కొంతమంది డిజైన్ నచ్చలేదు, కొంతమందికి ఏమో డ్రైవింగ్ నచ్చలేదు. సో మీరు ఒకవేళ కియా కార్ని తీసుకోవాలనుకుంటే సేఫ్టీ రేటింగ్ మళ్ళీ మంచిగా ఉంది. 3 స్టార్ మనకు అడల్ట్కి ఉంది, 5 స్టార్ రేటింగ్ లైక్ చైల్డ్కి అయితే ఉంది. సో మనకు కియా కార్నిన్స్ సేఫ్టీ రేటింగ్ అయితే బాగానే ఉంది. కాకపోతే ఎందుకు డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ బాగాలేదని చెప్తున్నారు. ఒకవేళ మీరు కియా కార్నిన్స్ తీసుకోవాలనుకుంటే షోరూమ్కి వెళ్ళి టెస్ట్ డ్రైవ్ చేసి తీసుకోండి, ఓకేనా. ఏ కార్ అయినా సరే మీరు తీసుకోవాలనుకుంటే షోరూమ్కి వెళ్ళేసి టెస్ట్ డ్రైవ్ చేసి ఒకటి కాకపోతే ఒక టెస్ట్ డ్రైవ్ చేసి పక్కా అప్పుడు మీరు కార్కి అయితే బుక్ చేసుకోండి, ఓకేనా. ఇవి మన ఇండియాలో వచ్చే బడ్జెట్లో ఉన్నాయి, లైక్ అంటే 15 lakhs మన 7 seater కార్స్. మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కింద కామెంట్ చేయండి మచ్చా, నేనైతే ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఆల్సో ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ అవుతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మచ్చా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.